Today, I am going to discuss about algorithm and pseudocode. So here, if you see, what is meant by algorithm? So algorithm definition, if you observe, algorithm is nothing but step-by-step procedure of solving a given problem statement in finite number of steps. అంటే ఏంటి? అల్గోరిథం అనేది ఒక స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్. మనం ప్రోగ్రామ్ రాసినప్పుడు స్టెప్ బై స్టెప్ రాస్తాం కదా. సో స్టేట్మెంట్స్, ప్రోగ్రామ్ యొక్క స్టేట్మెంట్స్ స్టెప్ బై స్టెప్ రాయాలి. అండ్ ఆల్సో దట్ షుడ్ బి ఆఫ్ ఫైనైట్ నెంబర్. ఓకే, షుడ్ నాట్ బి లైక్ ఇన్ఫైనైట్ నెంబర్. ఓకే, సో ఇట్ షుడ్ హ్యావ్ some particular number, n number of statements. Okay, so that is nothing but it is a algorithm. Okay, and come to here, a typical programming task. Actually, if you take a program, this can be divided into two phases. ఒక ప్రోగ్రామ్ మనం రాసినప్పుడు దాన్ని మనం ఫేజ్లుగా డివైడ్ చేయొచ్చు. ఏంటి? ఒకటి ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్, ఒకటి ఇంప్లిమెంటేషన్ ఫేజ్ ఒకటి. ఓకే, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్ అంటే ఏంటంటే ఇక్కడ మెయిన్గా మనం చూస్తే ఇక్కడ ద సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్. సో దట్ డిస్క్రైబ్స్ ద సొల్యూషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్. ఓకే, ఒక ప్రాబ్లం మనం చేసినప్పుడు స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక సీక్వెన్స్ అనమాట. ఒక ఆర్డర్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. ఎలా పడితే అలా రాయకూడదు. ఒక ఆర్డర్లో మనం ప్రోగ్రామ్ రాయాలి. అండ్ దట్ సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ ఈజ్ నథింగ్ బట్ అల్గోరిథం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫేజ్లో అల్గోరిథం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ రాయాలి అండ్ అది కూడా సీక్వెన్స్లో ఒక ఆర్డర్లో రాయాలి. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ అల్గోరిథం is plays an important role in problem solving phase. ఇంప్లిమెంటేషన్ ఫేజ్ అంటే ఏంటంటే సింపుల్గా మనం విల్ ఇంప్లిమెంట్ ద ప్రోగ్రామ్ ఇన్ యూజింగ్ సమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సో సి ప్రోగ్రామ్ యూజ్ చేసాం. ప్రజెంట్ మనం సి ప్రోగ్రామ్ వాడుతున్నాం కాబట్టి బై యూజింగ్ సి ప్రోగ్రామ్ వీఆర్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ద ఫాలోయింగ్ స్టెప్స్. అంటే ఏంటి? ఎగ్జిక్యూట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ ఇంప్లిమెంటేషన్. ఓకే, సో ఇఫ్ యూ సీ ద డిఫరెన్స్ బిట్వీన్ అల్గోరిథం అంటే ఏంటి, సుడోకోడ్ అంటే ఏంటి. ఓకే, సో హియర్ అల్గోరిథం అనేది నేను ఇప్పుడే చెప్పాను, ఇట్ ఈస్ అ స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఆఫ్ యువర్ ప్రోగ్రామ్. ఓకే, సో అదే సుడోకోడ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఈజీ వే ఆఫ్ రైటింగ్ algorithm. Easy way of writing algorithm for the users to understand very easily. Okay, so many of us we don't know the C program అందరికి తెలియదు కదా. సో ఈ సుడో కోడ్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ మనకి అసలు ప్రోగ్రాంలో ఏ రాస్తున్నాం అనేది క్లియర్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేదే సుడో కోడ్. ఓకే, సో algorithm is nothing but it's a step by step description of the problem. That is a program. Okay, so that is called algorithm. And also ikkada this is always a real algorithm and of course it is not fake codes. అంటే ఏంటి? ఈ అల్గోరిథం అనేది ఫేక్ కోడ్ అవ్వదు అనమాట. కంపల్సరీ ఈ అల్గోరిథంలో ప్రతి స్టెప్ అనేది ఇట్స్ ఎ రియల్. ఓకే, రియల్ స్టెప్స్ కంపల్సరీ ఆ ప్రోగ్రాంలో ఉండాలి అన్నప్పుడు మనం అల్గోరిథం రాస్తాం. అదే కనుక సుడో కోడ్ అనుకోండి, మీరు అది రాసినప్పటికీ ఆ యొక్క రైటింగ్ ఈజీ వే ఆఫ్ రైటింగ్ అల్గోరిథం రాసినప్పటికీ దానిలో కొంత వేస్ట్ స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు. ఓకే, యూజ్ లేని స్టేట్మెంట్స్ కూడా ఉండొచ్చు. సో సుడో కోడ్ అనేది ఈజీగా అర్థమవుతుంది, కానీ అందులో కొన్ని స్టేట్మెంట్స్ అనేది అనవసరంగా మనం రాస్తాం కాబట్టి కొన్ని ఫేక్ కోడ్స్ కూడా కనపడుతుంది. ఓకే, అలాగే ఇక్కడ చూస్తే మన అల్గోరిథంలో a sequence of solutions to the problem also మనకు కనబడుతుంది. ఓకే, సో మనకు ప్రోగ్రామ్ రాసాము, స్టెప్ బై స్టెప్ ప్రోగ్రామ్ రాసాను. ఓకే, సో దానికి సొల్యూషన్, ఆ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ కూడా మనకి ఆ అల్గోరిథంలోనే మనకు ఉంటుంది. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓన్లీ రిప్రజెంటేషన్. దీనికి మనకి సొల్యూషన్స్ ఉండవు, జస్ట్ పాయింట్స్ రాస్తారు, స్టేట్మెంట్స్ ఉంటాయి, కానీ దానికి మనకి సొల్యూషన్స్ అనేవి మనకి సుడో కోడ్లో మనకి దొరకదండి. ఓకే, అండ్ బేసిక్గా మనం చూస్తే అల్గోరిథం అనేది సిస్టమాటికలీ